శ్రీశైలజయా పాత్రం శ్రీభక్తాదిగుణాన్నమయతింద్రపురం వందే జామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మః వ్యామోహతత్తదిరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽस्य దయైకసిन्धोः రామానుజस्य చరణौ చరణం ప్రపద్యే మాతాపితా యువతస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాम् ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రివళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహన్ భక్తాంఘ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదతిథీశ్వరతస్వభావ భోగాపవర్గతదుపాయ గతిరుదారः సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసైషడ్భిः సమాకీర్ణం అంగైర్వేదవివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైతత్ సర్వకిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేన్మమాపి వాగ్విధేయః పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం ధరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. కాబట్టి మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 5వ అధ్యాయం చివరికి వచ్చున్నాం అన్నమాట. అంటే ఉండేటువంటి 65 శ్లోకాల్లో ఒక 61 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం నిన్న. ఇంకొక 4 శ్లోకాలు మాత్రం ఉన్నాయన్నమాట. ఈ 61 శ్లోకాల్లో సృష్టి ఎలా జరిగినది, దేవతల సృష్టి, మానవుల సృష్టి, అనేకమైనటువంటి ప్రాణుల సృష్టి, ఇవన్నీ కూడా చదువుకుంటూ వచ్చాం. అంతేకాకుండా పగలు రాత్రి మధ్య సాయంత్రము అంటే సంధ్యావేళ జ్యోత్స్న అంటే వెన్నెల, ఇవన్నీ కూడా ఎలా సృష్టించబడ్డాయి అనేటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. ఆ తరువాత ఈ సృష్టి అనేది ఒక నిరంతరముగా జరుగుతుండేది అన్నమాట. అంటే ఒక సృష్టించిన తరువాత మళ్ళా విరామం తీసుకొని బ్రహ్మ ఇంకా సృష్టి అయిపోయింది అనుకునేది లేదనమాట. ప్రతి కల్పములో కూడా ఈ ప్రళయం వచ్చిన తరువాత ఆ ఉండేటువంటి జీవులను అన్ని కూడా ఉపయోగించుకొని మరల సృష్టిగాని ప్రారంభిస్తారు. సరే, ఇది బాగానే ఉంది. మరి ఉపసంహరించుకున్నటువంటి జీవులు అవే మరలా ఈ ప్రపంచంలోకి వస్తూ ఉంటాయా, లేదు వాటితో ముగింపు పలికి వాటికి ఇంకా కొత్తగా ఏదైనా వస్తూ ఉంటుందా అనేటువంటి విషయాలు కూడా, అవి ఎలాగ, ఎందుకు, ఏ కారణము చేత మరలా అవే జన్మని తీసుకుంటూ ఉంటాయి, అది ఎటువంటి జన్మను తీసుకుంటాయి ఆ తరువాత అనేటువంటి విషయాలు కూడా కొంతవరకు మనం తెలుసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత వేదాలు కూడా ఎలా ఉద్భవించాయి, బ్రహ్మ యొక్క చతుర్ముఖుడు అంటాం అన్నమాట. ఈ 4 ముఖముల నుండి కూడా వేదాలు మనందరికీ తెలుసు, వేదములు ఉద్భవించాయి.
అంతేకాకుండా అనేక రకమైనటువంటి యజ్ఞములు యాగాదులు కూడా వాటి ద్వారా ముఖముల ద్వారా ఉద్భవించాయి. సరే, ఏ ఏ యజ్ఞములు ఏ ఏ వేదములు ఏ ముఖము నుండి ఉద్భవించాయో చెప్పుకున్నాం అనమాట. అంటే ఆయనకు ఉండేటువంటి తూర్పు ముఖమున కొన్ని, అంటే మొదటి ముఖం నుండి అనమాట. తూర్పు ముఖం అనేది మొదటి ముఖంగా చెప్పబడింది అనమాట. ఈ గాయత్రం చ ఋతశ్చైవ త్రివృతు స్తోమం రథంతరం అగ్నిష్టోమం చ యజ్ఞానాం నిర్మమే ప్రథమాన్ ముఖాత్ అని చెప్పుకున్నారు. ఆ తరువాత దక్షిణ ముఖం, రెండవదైనటువంటి దక్షిణ ముఖం, యజూంసి త్రైష్ఠువం చందస్తోమం పంచదశం తదా బృహత్ సామ తథోత్యం చ దక్షిణాద్ అసృజన్ ముఖాత్, దక్షిణాద్ అని చెప్పబడింది. అంటే తూర్పు తర్వాత దక్షిణ ముఖం నుండి. సామాని జగతీ ఛంద స్తోమం సప్తదశం తథా వైరూపమతిరాత్రం చ పశ్చిమాద్ అసృజన్ ముఖాత్, పశ్చిమాత్ అంటే పశ్చిమ ముఖం నుండి. అంటే అదే చెప్పుకున్నాం అనమాట. మనం సంధ్యావందనం చేసేప్పుడు ఏ విధంగానైతే తూర్పు దిక్కు నుండి ప్రారంభించి తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, అలా తూర్పు, ఈ విధంగా బ్రహ్మ యొక్క ముఖము నుండి కూడా ఆ విధంగా అధర్వణ వేదము, అనుష్ఠుప్ చందము, ఏకవింశ స్తోమతి, వైరాజసాం, ఇవన్నీ కూడా ఆయన యొక్క దక్షిణ ముఖం, ఉత్తర ముఖం నుండి భవించాయన్నమాట. ఆ తరువాత ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యస్తస్య జగ్రే దేవాసుర పితృన్ సృష్ట్వా మనుష్యాం చ ప్రజాపతి. అంటే ఇవన్నీ కూడా మామూలుగా మనం ఏదైనా ఒక విస్తారంగా విషయం చదువుకున్న తర్వాత దాన్ని సంగ్రహంగా చెప్పడం అనమాట. అంటే చివరిలో ఒకసారి టీచర్ కూడా చెప్తుంటారు, లేదు క్లాస్లో టీచర్ అంతా పాఠం అయిన తర్వాత, సరే ఇంకా బెల్లు కొట్టేదానికి ముందు ఈరోజు చదువుకున్న పాఠం సంగ్రహంగా ఇది అనేటువంటి విషయాలు చెప్తారనమాట. ఆ విధంగానే ఇక్కడ కూడా సంగ్రహంగా మనం తెలుసుకున్న ఏమిటది, ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యస్తస్య జగ్రే దేవాసుర పితృన్ సృష్ట్వా మనుష్యాంచ ప్రజాపతి. ఈ విధంగా ఉత్కృష్ట నికృష్ట అంటే ఏమిటి, ఉచ్చ నీచ ప్రాణులు ఆయన అవయవాల నుండి జన్మించడం జరిగిందనమాట. అవన్నీ చదువుకున్నాం ఎలా జన్మించాలి. ప్రజాపతి బ్రహ్మదేవతలను, అసురులను, పితరులను, మానవులను పైన చెప్పిన విధంగా సృష్టించడం జరిగింది. దేవాసుర పితృన్ సృష్ట్వా మనుష్యాంచ ప్రజాపతి, మనుషులు కూడా సృష్టించారు. ఆ తరువాత తతః పునః ససర్జ్య ఆదౌ సకల్పస్య పితామహ యక్షాన్ పిశాచాన్ గంధర్వాన్ తథైవ అప్సరసాం గణాన్. అటు పిమ్మట మళ్ళీ ఏం చేశారు ఆయన పితామహుడు, కల్పాదిలోనే యక్షులను, పిశాచులను, గంధర్వులను, అప్సరోగణాలను సృష్టించాడు. అదిలో చదువుకున్న ఏ విధంగా గంధర్వులు సృష్టించబడ్డారు, పిశాచాలు, రాక్షసులు, యక్షులు ఎలా అంటే జక్షణ నుండి యక్షులు ఏ విధంగా ఉద్భవించాలనేటువంటి చదువుకున్నాం. ఆ తరువాత నరులను, కిన్నరులను, రక్షసులను, పక్షులను, పశువులను, మృగాలను, సర్పాలను, అవినాశ వినాశాలు అయ్యే స్థావర జంగమ ప్రపంచాన్ని అంతా సృష్టించాడు. నరకిన్నరక్షాంసి వయ పశుమృగోరగాన్ అవ్యయం చ వ్యయం చైవయదిదం స్థాను జంగమం తత్ససర్జ తదా బ్రహ్మ భగవాన్ ఆదికృత్ విభు తేషాం చేయాని కర్మాని ప్రాక్ సృష్ట్యాం ప్రతివేదిరి. భగవంతుడు ఏం చేశారు, ఆదికర్త ప్రభు అయినటువంటి బ్రహ్మ సృష్టినంతా కూడా అలా పూర్వంలా సృజించాడు. అంటే ఏమిటి, ఆ సృష్టించబడ్డ వాటికి క్రిందటి కల్ప సృష్టిలో ఏ ఏ కర్మలు విహితమై పొందాయో వాటినే ఈ సృష్టిలో కూడా అవి పొందడం కర్మలు అని చెప్పారు ఇక్కడ. కాబట్టి ఆ ఏ ఏ కర్మలు విహితమై పొందాయో ఆ ఈ సృష్టిలో అవి పొందడం జరుగుతుంది అనమాట. అది ఏమిటి, హింస్ర అహింస్రే, హింస్ర అహింస్రే, మృదు క్రూరే, ధర్మ అధర్మ, నృత అనృతే, తద్భావితా ప్రపద్యంతే తస్మాత్ తత్తస్య రోచతే. కాబట్టి హింస అహింస, హింస్ర అహింస్రే అన్నారు అంటే హింస అహింస, మృదు క్రూరే అంటే మృదుత్వం క్రూరత్వం, ధర్మం అధర్మం, ఋతం అనృతం అంటే ఏమిటి, ఋతం అనృతం అంటే సత్యము అసత్యము అనేవి ఆ బ్రహ్మచే భావించబడే ఆ భూతాలు పూర్వకర్మ వాసన రుచితో అవి పొందుతాయన్నమాట. అందువల్ల అదే దానికి రుచిస్తుంది. ఆ తర్వాత ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు చ ప్రభు నానాత్వం వినియోగం చ ధాతైవ వ్యసృజత్ స్వయం. ఆ తరువాత తాని ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు చ ప్రభు అంటే ఇంద్రియార్థాలైన శబ్దాది విషయాల్లో, ప్రాణుల్లో, శరీరాల్లో, వాటి కర్తవ్యాల్లో ఆ ప్రభు అయిన బ్రహ్మ నానాత్వాన్ని వాటి వాటి కర్మానుగుణంగానే సృష్టించాడు. ఇక్కడ అంటే తాని ఏవా అన్నారు అంటే ఏమిటి, వెనుక తాని అంటే అవి అని అర్థం. అంటే వెనుకటి
కల్పములోని చివరి జన్మలోనివి అయిన ఆ కర్మలు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ హింస్రం అంటే ఏమిటి? చంపెడి స్వభావము. హింస్ర అంటే అహింస్ర అంటే ఏమిటి? దానికి విపరీతమైనది అంటే దయ కలిగి ఉండటం. శరీరంతో చేసే కర్మలు అవన్నీ చదువుకున్నా ఉంటాం. మృదువు అనగా జాలితో ప్రవర్తించడం, మెతక స్వభావము. క్రూరం అంటే ఏమిటి? దానికి విపరీతంగా ఉండేది అనమాట. ఆ తర్వాత మానసిక కర్మలు చెప్పారు ఇక్కడ. ఋత అనృతములు మానసిక కర్మలు అంటే ఏమిటి? సత్యమునే పలుకుట, అబద్ధాలు ఆడుట. ఇవి రెండు కూడా వాచిక కర్మలు అనమాట. కాబట్టి హింస్ర అహింస్రే మృదు క్రూరే ధర్మ అధర్మ వృత అనృతే. ఇక్కడ అబద్ధాలు ఆడటం, తర్వాత సత్యమునే పలకటం, ఇవి వాచిక కర్మలను చదువుతున్నాం. మన శాస్త్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్తే కూడా ఏం నష్టం లేదని చెప్పారు. నష్టం అంటే ఏమిటి? ఎప్పుడు అలా చెప్పాలని కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పవు అనమాట. అంటే ఏమిటి? అనృతం అంటే ఏమిటి? నా నృతం. నా నృతం అంటే సత్యము కానిది, లేదు మిథ్య అనేటువంటిది అనమాట. సరే, ఇది కూడా కొన్ని విషయాల్లో మనం అబద్ధం చెప్పొచ్చు అని చెప్పారు పెద్దలు. అది కూడా ఐదు ఐదు సందర్భాలు చెప్పారు. ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటే మనం ఒకవేళ అబద్ధం చెప్పవలసి వస్తే వెనకాడకూడదు అనమాట. అది కూడా ఎక్కడ? భారతంలో, మహాభారతంలో కర్ణ పర్వంలో అర్జునుడు గురించి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. అర్జునం ప్రతి శ్రీకృష్ణ వచనం అని చెప్పబడింది మహాభారతే కర్ణ పర్వణి. మనకి తెలుసు మహాభారతంలో పర్వములు అంటారు, చాలా పర్వాలు ఉంటాయి అనమాట. కర్మ పర్వణి, కర్ణ పర్వణి అంటే కర్ణుడి యొక్క పర్వం. ఏమని చెప్పారు అక్కడ? వివాహాది పంచకేషు అనృతం నా పాపజనకం. సులభంగా అర్థమవుతుంది మీకు అందరికి కూడా. వివాహాది అంటే వివాహం మొదలు వాటిలో, పంచకే అన్నారు 5. వివాహాది పంచకే అంటే అటువంటి వివాహము ముగ్గురు కలిగినటువంటి ఉన్నగునవి అయినటువంటి 5 సందర్భాలలో పంచకేషు అనృతం నా పాపజనకం. అనృతం అంటే ఏంటి? అబద్ధం చెప్పడం. నా పాపజనకం అంటే పాపాన్ని మనకి కలిగిస్తుంది, పాపాన్ని ఒడిగడుతుంది, పాపం ఒడిగడతాము అనేటువంటి భయం అవసరం లేదన్నమాట ఈ 5 సందర్భాల్లో. అవి ఏమిటి? వివాహకాలే అంటే వివాహకాలే, రతి సంప్రయోగే, ప్రాణాత్యయే, సర్వధనాపహారే, విప్రస్య చ అర్థే హి అనృతం వదే. అవి పంచామృతాన్ని ఆహు అపాతకాని. పంచామృతాన్ని ఆహు అపాతకాని. కాబట్టి వివాహకాలే, రతి సంప్రయోగే, ప్రాణాత్యయే, సర్వధనాపహారే, విప్రస్థచార్దే అనృతం వదేత్ పంచానృతాన్ ఆహు అపాతకాని. అపాతకాని, పాతకం తప్పు కాదు అనమాట. ఇది వివాహకాలం అని చెప్పారు. అంటే వివాహకాలం అంటే ఏమిటి? స్పీకింగ్ అన్ట్రూత్ ఎట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్ అంట. అంటే అందుకని చెప్పి విపరీతమైన అబద్ధాలు చెప్పకూడదండి. వాళ్ళు ఏదో చెప్పారు వివాహ కాలంలో చెప్పవచ్చు అని చెప్పి. అంటే ఎందుకంటే ఒక్కో సందర్భంలో చాలా మంచి గుణాలు ఉండవచ్చు, కానీ ఒకటో రెండో చిన్న చిన్న దుర్గుణాలు ఉండవచ్చు. దానికోసము పూర్తిగా మనము దానిని అంటే పూర్తిగా దుష్టుడు లేదు, వివాహానికి అభ్యంతరకరమైనటువంటి వాడు అనేటువంటివి ఉండకూడదు అని చెప్పి ఇది చెప్పబడింది అనమాట. అన్ని సద్గుణాలు ఉండొచ్చు, కొంతమందికి ఉంటాయి, అన్ని సద్గుణాలు ఉంటాయి. కానీ కర్మగాలి ఒకవేళ ఏదో ఏమంటారు దాన్ని, ఒక్కపొడి కొంతమందికి ఉంటుంది అలవాటు. ఈ మధ్య చూశాను ఒకటి దీంట్లో కూడా, యూట్యూబ్లో కూడా ఒక్కపొడి అలవాటు ఉంటుంది అనమాట. ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అది ఆ వివాహ సమయంలో అది చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఏమంటే అదేం పెద్ద దుర్గుణం కాదు, అదొక బలహీనత అనుకోవచ్చు మనం. కానీ అది చెప్పినందువల్ల ఎదుటివాడు ఎలా స్వీకరిస్తాడో మనకు తెలియదు. దానివల్ల చక్కటి అన్ని విధాలా కూడా యోగ్యుడైనటువంటి వాళ్ళకి కానీ, యోగ్యుడైన అమ్మాయికి కానీ వివాహం జరగకపోవచ్చు. దీన్ని పెద్దగా మనం తప్పుగా చెప్పాలంటే అదే అబద్ధం చెప్పినట్లుగా కాదనమాట. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందుకని చెప్పి ఏదో ఒక్కపొడి ఎప్పుడు వేసుకున్నాడు, ఏదో అప్పుడప్పుడు వేసుకుంటాడండి. మనసు బాగలేనప్పుడు కాస్త ఏదైనా డ్రింక్స్ తీసుకున్నప్పుడు అలా అని చెప్పి, అవును ఆ డ్రింక్స్ ఎలా తీసుకున్నాను, అప్పుడప్పుడు అండి సిగరెట్ తాగేయటం, ఇలా అన్ని వరుసగా చెప్పుకుంటూ పోవాల్సి వస్తున్నాడు. అలా కాకుండా నిజంగా అది ఒకటే. కాబట్టి వివాహ సమయే
స్పీకింగ్ అన్ట్రూత్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అమిడ్ రొమాంటిక్ యూనియన్ అన్నారు. అది ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు, అబద్ధాలే చెప్తుంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనసు కలిసి కొన్ని ఉంటే కూడా వాటిని దాచిపెడుతుంటారు. అమ్మాయి దాచిపెడతాడు, అబ్బాయి దాచిపెడతాడు. కానీ ఇరువురు కూడా చాలా తీయగా కబుర్లు చెప్పుకుంటారు. వివాహం అయిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు అవే బయటపడుతూ ఉంటాయి. ఆ వివాహం మోజు తగ్గిన తర్వాత, శారీరక ఆకర్షణ తగ్గిన తర్వాత అన్నీ బయటపడుతూ ఉంటాయి. కాబట్టి అది చివరికి ఎటు పోతుందో ఎవరు చెప్పలేమన్నమాట, పర్యవసానాలు. కానీ అటువంటి సమయాల్లో చిన్న చిన్నవి చెప్పొచ్చు. అంతేగాని ఏమీ లేనివాడు ఏదో ఒక పూరి గుడిసెలో ఉన్నాడు అనుకోండి, వాడు నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి వివాహం చేసుకుంటే కూడా ఆ వివాహం నిలవదు. ఎందుకంటే సమబుద్ధిగా ఉండాలి. కాబట్టి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే చెప్పొచ్చు అన్నమాట. అంటే ఇరువురు కలుసుకున్నప్పుడు మరీ బోలాగా ఉండకూడదు అని చెప్పబడింది అనమాట. అంతేకాదు ప్రాణాత్యయే అన్నారు. అంటే లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్, ఇంకా అయిపోయింది, మీ ప్రాణం పైకి వచ్చింది అనమాట. ఆ సమయంలో చిన్న అబద్ధం చెప్పొచ్చు. ఎందుకని? నీ ప్రాణాలు కాపాడుకునేందుకు అబద్ధం చెప్పొచ్చు, దాంట్లో తప్పు లేదనమాట. అప్పుడేం సత్యసంధులుగా ఉండి ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రాణాత్యయే వెన్ వన్స్ లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్ అంటారు. అలాగే సర్వధనాపహారే, మొత్తము ఆల్ వన్స్ వెల్త్ మేబీ లాస్ట్ అండి. అంటే పోయిన తర్వాత అబద్ధం నిజం చెప్పే ప్రయోజనం లేదు. మీ ధనం అంతా కూడా పోతుంది అనుకోండి, అలాంటి సందర్భాల్లో అబద్ధం చెప్పవచ్చు. ఉదాహరణకి మీ అబ్బాయి చాలా దుష్టుడు అనుకోండి, అంతా ఖర్చు పెట్టేశాడు, ఇంకా అయిపోయింది, ఇంకేమి లేదు. వాడు ఏదో వ్యాపారం చేయాలని ఇప్పటికీ చాలా డబ్బులు తీసేసుకున్నాడు, అయిపోయింది. మీ దగ్గర ఉండేది ఇంకేం లేదు, ఇల్లే ఉంది అంతే. అది కూడా తనఖా పెట్టమని రోజు వెంటబడి ఉంటాడు. ఇవన్నీ మనం చూసేటువంటి సంఘటనలు అన్నమాట. అలాంటి సందర్భాల్లో మీకు మీరు తప్పించుకోవాలి. ఎందుకంటే అది ఒక నీడ కూడా, ఉండేటువంటి నీడ కూడా పోయింది అనుకోండి, వాడే మిమ్మల్ని కాపాడు, వాడి ఇంటికి కూడా రమ్మని చెప్పడు. అంతా ఇది కూడా అమ్మేసిన తర్వాత డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు అంతే. ఆ విధంగా సందర్భం వచ్చినప్పుడు మీరు అబద్ధం చెప్పి ఆ యొక్క ఉపద్రవం నుంచి, ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటే తప్పేమి లేదు. ఏదో ఒకటి చెప్పొచ్చు, లేదురా ఇల్లు తనఖా పెట్టున్నాము అని, ఏది తప్పేమి లేదు దాంట్లో. ఎందుకంటే ఉండేది ఒకటే మీకు ఆధారము, ఎలాగూ మీ తదనంతరం వాడికే వస్తుంది. అందుకని ముందే వాడి చెప్పిన మాటలన్నీ విని చాలా అబద్ధం చెప్పకూడదని ఉండి మొత్తం నిజాలే చెప్పి వాడికి మొత్తము ఆస్తి అంతా కూడా వాడి చేతిలోకి పోయిన తర్వాత లబోదిబో అనకూడదు అనమాట. కాబట్టి ఆ సందర్భాల్లో మీరు తప్పులేదు. కానీ పోయిన తర్వాత ఏం చేయలేరు, అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ఒకటే పోయిన తర్వాత. అందుకని ఏం చెప్పారు? ప్రాణాత్యాయే సర్వధనాపహారే కాబట్టి అలాంటి సందర్భాల్లో తప్పు లేదండి. పిల్లలకు కూడా అబద్ధం చెప్పొచ్చు, మనం చెప్పాలి మరి. ఎందుకంటే వాళ్ళు సన్మార్గంలో ఉన్నప్పుడు మీరు అబద్ధం చెప్పాలన్నా మీ మనసు ఒప్పుకోకపోవచ్చు. కానీ వాడు దుర్మార్గులు తయారైనప్పుడు, దుష్ట మార్గంలో పయనించేటప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పి వాడిని సన్మార్గంలో లాక్కురావాలంటే తప్పేం లేదన్నమాట. కాబట్టి అంతేకాదు, ఇంకోటి ఫర్ సేక్ ఆఫ్ ఏ బ్రాహ్మణ అని చెప్పాడు. అదేమిటది? విప్రస్యచ అర్థేహి అనృతం. కాబట్టి ఇంకోటి ఏమిటి? ఫర్ ది సేక్ ఆఫ్ ఏ బ్రాహ్మణ అంటే ఫర్ ది సేక్ ఆఫ్ బ్రాహ్మణ అన్నారు. అంటే మీరు ఎవరినైనా రక్షించాలనుకుంటారు. ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు గురించి అని చెప్పారు ఇక్కడ. అది ఎలా సందర్భం వస్తుంది? ఉదాహరణకి పాప ఏదో ఒక బ్రాహ్మణుడు తప్పు చేశాడు అనుకోండి, వాడిని హింసించేందుకు, శిక్షించేందుకు ఎవరో వెంటబడ్డారు. వాడు మీ ఇంటికి వచ్చాడు దాక్కునేదనుకో, లేదో రక్షణ కోరి వచ్చాడు, మీ ఇంట్లో దాచిపెడతారు. ఆ విధంగా చూస్తే ఎవరైనా సరే, దుష్టులైనా సరే, మన ఇంటికి శరణాగతిని వస్తే మనం కాపాడడం మన ధర్మం అన్నమాట. వాడిని దాచిపెడతారు. అప్పుడు అబద్ధం చెప్తారు, ఇక్కడికి రాలేదనో ఏదో ఒక అబద్ధం చెప్తారు వాడిని రక్షించేందుకు. అది కూడా పాపము కింద రాదనమాట. అంటే దానివల్ల మీకు ఎటువంటి పాపకర్మ చేసినటువంటి దుష్ఫలితాలు ఏవి కూడా మిమ్మల్ని అంటుకోదన్నమాట. అటువంటి పాపం అంటుకోదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వివాహకాలే రతి సంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహారే విప్రస్యచార్దేహి అనృతం వదేత్ పంచాన్ అనృతాన్యాహు అపాతకాని. కాబట్టి ఈ విధంగా అనృతం నృతం అనే దానికి చెప్పదు. కాబట్టి ఆ తర్వాత కొద్దిపాటి హింసతో కూడిన కర్మ కూడా ధర్మంగానే పరిగణిస్తుంది అనేటువంటి విషయాలన్నీ కొన్ని మనం చదువుకుంటూ పోయామన్నమాట. క్రూరమే అయినా కూడా కొంచెం ధర్మమే,
ఎట్లాగనంటే రాజును దుష్టుని దండించి శాసించి అదుపులో ఉంచటం, కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాను అనమాట. ఇంకా అనృతం అంటే అబద్ధం అయినా కూడా బ్రాహ్మణుడు గోవులు, స్త్రీలు, పిల్లలు మొదలగు వారిని కాపాడటం ధర్మమే అనమాట. అది కూడా ఉందండి మన శాస్త్రంలో. అనృతం అంటే అబద్ధమే అయినా కూడా బ్రాహ్మణుడు, గోవులు, స్త్రీలు, పిల్లలు మొదలగు వారిని కాపాడటం ధర్మమే. కాబట్టి ధర్మాధర్మాలు అని రెండు చొప్పున పదాలుగా విడదీసి చెప్పడం జరుగుతున్నాడు. అందుకే ధర్మ అధర్మం అని. ఆ తరువాత ఈ విధంగా చెప్పి ఇంద్రియార్థేషు అని చెప్పడం అంటే బ్రహ్మజీవుల యొక్క బ్రహ్మ జీవుల యొక్క ఇంద్రియార్థం అంటే ఇంద్రియాలచే అనుభవింపబడేటువంటి పదార్థాలు శరీరములందరి భూతముల యందును అనేక రకాలుగా ఉండి అంటే నానాత్వము వాడుకోవడం వలన వారి కర్మవాసను మించకుండా తానే స్వయంగా ఏర్పరిచినాడు అన్నమాట. కాబట్టి ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు ప్రభు నానాత్వం వినియోగం దాతైవ విసుడు స్వయం. ఆ తరువాత ఈరోజు 62వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం అన్నమాట. నామ రూపంచ భూతానాం కృత్యానాం చ ప్రపంచనం వేద శబ్దేభ్య ఏవాదౌ దేవాదీనాం చకారత. ఇంకా ఆ తర్వాత నామరూపాలు, నామరూపంచ అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ దీని అర్థం ఏమిటి? ఆ ప్రాణుల యొక్క నామరూపాలను వాటి వాటి కర్తవ్య వివరణం. నామరూపంచ భూతానాం కృత్యానాం చ ప్రపంచనం. కృత్యానాం అంటే వాటి వాటి కర్తవ్య వివరణము. వేద శబ్దేభ్య అంటే ఏమిటి? వేద శబ్దాలను అనుసరించి ధాత చ ఏవ ఆదౌ అంటే మొదట్లోనే దేవాదీనాం చకారథ అంటే వేద శబ్దాలను అనుసరించి ధాత మొదట నిర్దేశించాడు. ఏమని? దేవాదుల కృత్యాలను అని చెప్పబడింది అనమాట. ఇక్కడ నామేతి అని చెప్పండి. అంటే ఏమిటి? నామములు అంటే ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, యముడు మొదలగునవి చెప్పుకోవాలన్నమాట. ఇంద్రుడు, అగ్ని, యముడు వీళ్ళ కృత్యాలు కూడా ఆయనే ముందే చెప్పాడు అనమాట, ఏం చేయాలనేటువంటి విషయం. రూపం అంటే ఏమిటి? వజ్రమును చేతిలో పట్టుకుని ఉండటం వంటివి అన్నమాట. అంటే ఇది ఎవరికి సాధ్యం? ఇంద్రుడికే సాధ్యం. ఇంద్రుడు ఒక్కడే వజ్రాన్ని మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. అంటే ఇంద్రుడి వజ్రంలాగా ఉన్నది ఆ యొక్క ఆయుధం అని చెప్పొచ్చు. కానీ ఇంద్రుడి వజ్రం ఆయన చేతిలోనే ఉంటుంది. బాణములు ఇంద్ర వజ్ర సమానమైనటువంటి బాణాలు వేయగలుగుతారు, కానీ ఆయన వజ్రాయుధాన్ని తీసుకొచ్చి వీళ్ళు వేయలేరు. కాబట్టి వజ్రము చేతిలో పట్టుకుని ఉండటం వంటివి కృత్యములు అనగా అవి రూపములు అన్నమాట. ఆ తరువాత కృత్యములు అంటే ఏమిటి? వానలను కురిపించుట, ఆయా వస్తువును కాల్చుట, ప్రాణులు వారి వారి ఆయుక్కాలను పూర్తి కాగానే తీసుకుని వచ్చి మంచి చెడులను గుర్తించి ఆయా శిక్షలను విధించి వాటి ప్రకారము ఆయా స్థలాలలో దుఃఖమును అనుభవింపజేయడం అనమాట. మున్నగునవి వాటి ప్రపంచనము అంటే ఏమిటి? ఆయా కర్మలలో ఉండేటువంటి అంతర్గత భేదాలను తెలపడం అనమాట. ఇవన్నీ ఎవరు చేశారు? బ్రహ్మ చేశారు. ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇంద్రుడు, అగ్ని, యముడు అని చెప్పుకున్నాం. సరే, ఇక్కడ యముడు ఏం చేస్తాడు? ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? వానలను కురిపించడం. మరి ఎవరు చెప్పారు ఆయన? అంటే ఇవన్నీ ఏమిటంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞ పైన బ్రహ్మ సృష్టిలోనే ఈ విధముగా చెయ్యబడింది అనమాట. సృష్టి ఆయనే బ్రహ్మరూపంలో ఈ విధంగా సృష్టించాడు. ఏమిటవి? ఇంద్రుడు అన్నారు. ఉదాహరణకి ఇంద్రుడిని సృష్టించాడు. సరే, మనల్ని సృష్టించాడు. మన కర్తవ్యాలు ఏమిటి అనేది కూడా మనకి చెప్పారనమాట. మన కర్తవ్యాలు అంటే ఏమిటి? సన్మార్గంలో పోవటము, ఆ తరువాత మన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవటం. ఆ కుటుంబ వ్యవస్థ తప్పేమి లేదు, కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకో తప్పు లేదు. ఆ కుటుంబ వ్యవస్థను కూడా సరియైన మార్గంలో నడిపించడం అది మన బాధ్యత అన్నమాట. అంతేగాని గాలికి వదిలేయలేము కదండి మన కుటుంబాన్ని. ఆ నడిపించడం కూడా మీ బాధ్యత. దీనికి అన్నిటికీ కూడా మూల కారణం ఆయనే. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు, ఆయనకి వానలు కురిపించడం. మరి అగ్ని ఉన్నాడు, ఆయా వస్తువులను కాల్చడం ఆయన పని అన్నమాట. కాల్చే పని ఆయనది. ప్రాణులను వారి వారి ఆయుక్కాలం పూర్తి కాగానే తీసుకొని వచ్చి మంచి చెడ్డలను గుర్తించి ఆయా శిక్షలను విధించి వాటి ప్రకారం ఆయా స్థలాల్లో దుఃఖమును అనుభవింపజేయడం ఉన్నవి. ఇవన్నీ కూడా ఎవరు చేయవలసింది? యముడు అన్నమాట. కాబట్టి ఇది కూడా నిర్దేశించినటువంటి డ్యూటీస్ అన్నమాట. మామూలుగా రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు, అదే విధముగా హక్కులు, బాధ్యతలు అన్నమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఆ యొక్క బ్రహ్మయే. విష్ణువే బ్రహ్మరూపంలో ఇవన్నీ చేసేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి వాటి వాటి ఉన్నటువంటి ఆయా కర్మల్లో ఉండేటువంటి అంతర్గత భేదాలను కూడా తెలపడం అన్నమాట.
అంతేకాదు వేద శబ్దేభ్య ఏవాదవు అన్నారు. కాబట్టి ఈ విధంగా గతంలో ఆయా శబ్దాలకు అర్థములైన వారిని గుర్తుకు తెచ్చుకొని రెండవ మూడవ మొదలవ కల్పంలో మొదటి సృష్టిని చేసినాడు అన్నమాట. కాబట్టి బ్రహ్మ ఏం చేశాడు? దేవాదుల యొక్క నామములు, రూపములు, భూతములు, స్వభావములందును వేదములలో పేర్కొనబడిన ఇంద్ర, దీవ, నర, పశు, రాక్షస ఇత్యాది పదాలను చదివి గతంలో ఆయా శబ్దాలకు అర్థములైనటువంటి వారిని గుర్తుకు తెచ్చుకొని రెండవ మూడవ, అంటే ఇవన్నీ ఏంటంటే మనకి ఓ సందేహం రావచ్చు. మొదటి కల్పంలో ఇలా సృష్టించాడు సరే, మరి రెండవ కల్పంలో మూడవ కల్పంలో కూడా అదే సృష్టి పునరావృతం అవుతుంది కదా, మరి అలాంటప్పుడు ఆయనకి ఎలా మెమరీ ఉంటుంది? మెమరీ ఉండాలి కదండి. ఇదే కంప్యూటర్ అయితే మెమరీలో పెట్టేసుకుంటుంది అనమాట, రిపీట్ చేస్తూ ఉంటుంది. కంప్యూటర్ ఏం చేస్తుంది? మెమరీలో పెట్టుకుంటుంది. మీరు ఏది ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ మళ్ళా మళ్ళా చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఒక్కోసారికి ఏమవుతుందంటే మేము మామూలుగా మనకి మొబైల్స్లో కూడా గమనించుంటారు, ఒకసారికి ఆ లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంటారు. అంటే ఏమిటి? ఏది అయితే నడిపిస్తుందో అది ఒకసారి సరిగా పనిచేయదు. ఎందుకంటే నడిపించి 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 దానికి అలసట వస్తుంది. అందుకని ఏం చేస్తాం? మొబైల్ని మళ్ళా మొత్తం తీసేసి సాఫ్ట్వేర్ని మళ్ళీ ఎక్కిస్తారు. అంటే ఏమిటి? మళ్ళా దాన్ని ఫ్రెష్ చేస్తారు అనమాట. అప్పుడు మళ్ళా ఆ విధంగా బ్రహ్మ కూడా ఏం చేశారు ఆయన? ఇంతకుముందు కల్పంలో ఏది ఏది చెయ్యబడినదో అవన్నిటినీ కూడా మరలా జ్ఞాపకం తెచ్చుకొని వేదంలో ఉన్న విధముగా మరల సృష్టి చేశాడనమాట. తర్వాత కల్పంలో, మొదటి కల్పం, రెండవ కల్పం, మూడవ కల్పంలో ఆ విధంగా ఆయన ఈ సృష్టిని ఇలా నిరంతరముగా సాగేందుకు దోహదపడుతున్నాడు. నిరంతరముగా సాగేందుకు ఆయన కృతకృతుడుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు మనం. ఆ విధముగా ఋషీణాం నామధేయాని యథా వేదశ్రుతాని వై యథా నియోగ యోగ్యాని సర్వేషామపి సోవకరోత్. సర్వేషాం అపి అంటే అన్నిటినీ కూడా సహా ఆకరోత్, ఆయన తయారు చేశాడు. అకరోత్ చేయడం, కావించాడు అని అర్థం. ఏం చేశాడు ఆయన? ఋషీణాం నామధేయాన్ని అంటే ఋషీణాం ఇదంటే ఏమిటి? వశిష్ఠుడు మొదలగు వారి యొక్క పేర్లను ఇట్లే చేసినాడు అనమాట. అందువలన వశిష్ఠ సంబంధము గలవాడైనటువంటి బ్రహ్మను కార్య సృష్టించాలి ఇత్యాదులు అయిన నియోగములు, పనులు లేక పదవుల యందు నియమించదగిన యోగ్యులను ఆయా సూక్తాలను మంత్రాలను కూడా తిరిగి దర్శించి లోకానికి వెల్లడించగల వారిని వేదములో వినిపింపబడిన దానికి తగిన విధముగా ఉన్న వారినే తిరిగి జన్మింపజేసినాడు. అంటే మనకి చూస్తుంటాం సంఘంలో కూడా కొంతమంది మహాజ్ఞానులుగా ఉంటారండి. అంటే వాళ్ళు ఏది కూడా అలా కంటితోనే చదివి మెదడులు అలాగే ఉంచుకొని తిరిగి దానిని ఇతరులకు పంచగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అటువంటి శక్తి ఉండదు వాళ్ళకి. చదివినా కూడా మళ్ళా మళ్ళా చదవాల్సి వస్తూ ఉంటుంది. 10 సార్లు చదివినా కూడా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే వాళ్ళకి ఏమవుతుంది? అది వయసుతో పాటు కొన్ని మార్పులు వస్తుంటాయి. అది కాదు నేను చెప్పడం. ఈ వయసులో ఉండవలసినటువంటి జ్ఞాపకశక్తి ఆ వయసులో లేకపోవడం. మామూలుగా 60-70 వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి మెదడులో ఉన్నటువంటి మెమరీ సెల్స్ ఉంటాయి కొన్ని. సెల్ అంటే అవే అన్నమాట. మొత్తం మనల్ని శరీరాన్ని నడిపించడం మెదడులో ఉండేటువంటి ఆ సెల్సే అనమాట, కణములు అంటారు. ఆ కణములు నెమ్మదిగా బలహీనమైపోతూ ఉంటాయి. అంటే ఏమిటి? వాటిలో ఉండేటువంటి ఆ శక్తి, ఏదైతే నడిపించగలిగే శక్తి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అది సాధారణంగా వయసుతో పాటు జరిగేటువంటి కొంతమంది చూసారంటే 80-90 ఉంటుందండి. కానీ ఆశ్చర్యకరంగా వారి చిన్ననాటి విషయాల నుంచి కూడా ఈ రోజు వరకు, ఆ క్షణం వరకు జరిగినవన్నీ కూడా చెప్పగలిగేటువంటి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు అటువంటి వారికి కొంతకాలం అయిన తరువాత పాతవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్తవి మాత్రమే జ్ఞాపకం ఉంటూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది? కొత్తవి పాతవి ఏవి జ్ఞాపకం ఉండదు. మనిషిని ఇలా చూసినప్పుడు గుర్తుపట్టడంలో కష్టమైపోతుంది అనమాట. అది సాధారణం. కానీ అలా కాకుండా అసమానమైనటువంటి ప్రజ్ఞ ప్రదర్శించే వాళ్ళని సృష్టిస్తారనమాట. అసమానమైనటువంటి ప్రజ్ఞ మనం చదివి ఎన్నోసార్లు వల్లవేసి అప్పుడు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కానీ అలాంటి వాళ్ళకి అలా కాదు. పుట్టుకతోనే కొన్ని అబ్బుతాయి అన్నమాట. ఇటువంటి లక్షణాలు అబ్బుతాయి. అవన్నీ ఎలా సాధ్యం మరి? అందుకే బ్రహ్మ సృష్టిలోనే కొంతమందిని వేదంలో వినిపింపబడిన దానికి తగిన విధంగా ఉన్న వారినే తిరిగి జన్మింపజేశాడనమాట.
అది దాంట్లో ఎవరు వశిష్ఠుడు ఉండగు వారు అనమాట. కాబట్టి మీకు ప్రతి కల్పనలో కూడా ఇటువంటి వారు ఎదురవుతూనే ఉంటారనమాట. ఎందుకంటే వారే ఆ పూర్వకల్పంలో ఉన్నటువంటి విషయాలను తిరిగి ముందుకు తీసుకుపోయే వారు అనమాట. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉందన్న సంస్థ. ఆ సంస్థలో 20-30 సంవత్సరాలు పనిచేస్తారు ఒకరు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ సంస్థ ఆ 30 సంవత్సరాల తర్వాత ఆ ఉద్యోగం వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క కుర్చీలో కూర్చోవాలి, ఇంకోరు ఎవరో కూర్చొని మళ్ళీ ఆ సంస్థను ముందుకు నడిపించాలి. దానికి తగినట్టు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వారిని కూర్చోబెడతారు. ఆ విధంగానే బ్రహ్మ కూడా ఏ విధంగా జరిగిందో పూర్వకల్పంలో దానికి అనుగుణంగానే కావలసిన అన్ని హంగులు ఏర్పరుస్తారు అనమాట. ఈ కల్పంలో కూడా ఏ మనిషిని ఎక్కడ ఉంచాలి, ఎవరు ఎలా ఉండాలి, ఎవరిని ఎలా ముందుకు నడిపించాలి అన్నీ కూడా ఆయన చూసుకుంటారు. ఇదే చెప్పబడింది. కాబట్టి ఆయా మంత్రాలను సూక్తాలను దర్శించుకోగల శక్తి గల వ్యక్తులను ఆ పూర్వ పేర్లతోనే పుట్టించినాడు చెప్పండి. ఇంకొకటి కూడా ఉందండి, మనం గమనిస్తున్నాం ఇవన్నీ. మనం ఇది చదివిన తర్వాత మన చుట్టూ పరిసరాలను పరిశీలిస్తే నిజంగానే అటువంటి వారు ఉన్నారు అనిపిస్తుంది. ఉదాహరణకి మీకు ఒక అన్నమయ్య కీర్తనలు కానీ, లేదు అటువంటి వారు తయారు చేసినటువంటి వాటిని, అంటే అటువంటి వారు స్తుతించినటువంటి స్తోత్రములు కానీ, స్తుతించినటువంటి కీర్తనలు కానీ, వచన కవిత్వాలు కానీ, ఇవన్నీ కూడా వారు స్తుతించి చేసి వెళ్ళిపోయారు. మరి వాటిని మనం ఇంతమంది ఉన్నాము, కానీ మనలో ఉండేటువంటి ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే వాటిపైన శ్రద్ధ పెట్టి వారిని తిరిగి అందరికీ కూడా జ్ఞానాన్ని పంచేటువంటి కృషి చేయగలుగుతారు. వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆ యొక్క శక్తి అన్నమాట. కాబట్టి అటువంటి వారు దీన్ని ముందుకు తీసుకుపోతుంటారు. ఇది మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఈ సృష్టి ఎలా ప్రారంభమైన దాన్ని మరి ముందుకు ఎలా పోతున్నది అని దీన్ని బట్టి అన్నమాట. కాబట్టి ఆ విధంగా వారి వంటి పనులనే వీరితోనూ చేయించినాడు. ఆయా పూర్వుల కార్యాల పనులను ఈ కొత్త వారికి అప్పగించినాడు అనేటువంటి విషయాన్ని, ఋషీనాం నామధేయాన్ని యథావేద శృతాని వై, అంటే ఋషుల నామధేయాలను మునుపు వేదాల్లో వినబడ్డవే ఇప్పుడు గావించాడు అన్నమాట. సమస్త ప్రపంచము యొక్క కర్తవ్య యోగ్యతలను యథాపూర్వంగా ప్రభు కావించాడు. యథా నియోగ యోగ్యాని సర్వేషామపి సో అకరోత్. అంతేకాదు యథార్థావృత లింగాని యథా యథా ఋత యథా ఋత లింగాని నానా రూపాణి పర్యయే దృశ్యంతే తాని తాన్యేవ తథాభావా యుగాదిషు. అంటే ఏమిటి? యథా ఋత ఆవృతు ఋత ఆవృతు లింగాని. లింగములు అంటే ఏమిటండి? గుర్తులు అని అర్థం. లింగం అంటే గుర్తు అని అర్థం. అంటే ఇక్కడ ఋతువులు ఉన్నాయండి. ఉదాహరణకి ఒక సంవత్సరం ఏమవుతుంది, మనకి ఒక ఋతువులు వస్తాయి. సంవత్సరం అంతా ఋతువులు అనేక ఆ ఋతువులు వస్తాయన్నమాట. ఆ ఋతువులు ఏమవుతాయి, మనకి సంవత్సరం అయిపోయిందండి. వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా గ్రీష్మ ఋతువు అన్నీ వచ్చాయి, అయిపోయింది. మీరు గమనించి మనం ఒక్కొక్కరు 50-60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళం కాబట్టి మన వయసు, మన ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో ఋతువులు చూస్తూ వచ్చాం. అంటే ఒక చక్రం అన్నమాట. ఈ చక్రంలో తిరుగుతూ వస్తూనే ఉన్నాం మనం కూడా. ఈ ఋతువులు చూస్తే గమనించారంటే పోయిన సంవత్సరము ఒక ఋతువులో ఒక విధమైనటువంటి ఏ ఋతువులో ఎటువంటి మార్పులు మీరు గమనించారు అంటే ఋతు ధర్మాలు అంటారు ఇవన్నీ కూడా. అంటే ఋతువులు మారుతూ ఉంటే ఆ ఋతు ధర్మాలు చిహ్నాలు కూడా నానా రూపాలు ఎలా కనిపిస్తాయో యథా ఋతులింగాని యథా ఋతులింగాని యథా ఋతులింగాని అన్నారు. ఋతులింగాని అంటే ఏమిటి? గుర్తులే అర్థం అండి. ఋతులింగాని అంటే ఋతువుల్లో ఉన్నటువంటి గుర్తులు అన్నమాట. కాబట్టి ఆ ఋతువులో ఉన్నటువంటి గుర్తులు ప్రత్యేకమైనవి ఉంటాయి. గ్రీష్మ ఋతువు అనుకోండి, ఎండలు వండిపోతూ ఉంటాయి అన్నమాట. హేమంత ఋతువులో కాస్త మంచు పడుతూ ఉంటుంది. కాబట్టి శిశిర ఋతువు ఉండేటువంటి లక్షణాలు. శరద్ ఋతువు వెన్నెల బ్రహ్మాండంగా కాస్తుంటుంది, చాలా బాగుంటుంది. శరద్ ఋతువులో వెన్నెలు చూడగలిగి ఆనందించేటువంటివి. ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటాయి అనమాట. వసంత ఋతువు వచ్చింది అనుకోండి, అంతా ఎక్కడ చూడు మీకు వృక్షములన్నీ కూడా ఫల పుష్పాదులతో చాలా
ఆనందదాయకంగా ఉంటాయన్నమాట. ఇవి అయిపోయిన తరువాత మళ్ళా ప్రారంభం అవుతుంది. మరి ఈ గుర్తులని, ఈ నానా రూపంలో ఉన్నటువంటి ఈ గుర్తులని ఎలాగ తిరిగి అలాగే వచ్చేలాగా చేస్తారు? ఎవరు చేస్తారు మరి? అది కూడా బ్రహ్మ యొక్క, అంటే ఆ చిహ్నాలు. గురుగారు, చెప్పండి. హలో గురుగారు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ యథా ఋత ఋతులింగాన్ని అనాలా? యథా ఋతు ఋతులింగాన్ని, యథా ఋతు సారీ ఋత సారీ ఋత ఋత ఆ యథా యథా ఋత ఋతు ఋతు కాదండి, యథా ఋత, ఋతలింగాన్ని. యథా ఋత ఋత ఋతులింగాన్ని. టైప్ చేసి పెట్టమండి శిరీష్, నాకు అర్థం కాలేదు, వినపట్టలేదు. సరే సరే. యథా ఋత అంటే ఋతువులు అని అర్థం అండి. ఋతువులో యథా ఏ ఓహో. విధమైనటువంటి ఋతులింగాని గుర్తులు ఉంటాయో, అంటే మనం కూడా చెప్పుకుంటాం, అబ్బా గ్రీష్మ తాపం ఒకటే ఉంది అంటుంటాం. అది గ్రీష్మ ఋతువుకి ఉండేటువంటి ఋతులింగం, అది అంటే గుర్తు అన్నమాట. ఆ లింగం అంటే దానికి ఉండేటువంటి గుర్తు. వసంతకాలంలో ఉండేటువంటి గుర్తు మనకు తెలుసు, కోకిలన్నీ కూడా చాలా ఆనందంగా కూస్తూ ఉంటాయి. అది ఆ ఋతువుకు మాత్రమే ప్రత్యేకత, గ్రీష్మ ఋతువులో ఉండవు. కాబట్టి యథా ఋత అంటే ఏ విధమైనటువంటి ఋతువులు, ఆ ఋతులింగాలు అంటే ఆ ఋతువుకు సంబంధించినటువంటి గుర్తులు అంటే చిహ్నాలు నానా రూపాలై ఎలా కనిపిస్తాయో. అంటే అన్ని ఋతువుల్లో ఒకేలాగా ఉండవు కదండి. మామూలుగా ఇవి చెప్తుంటారు. చెన్నైలో మేము దగ్గర 6 సంవత్సరాలు ఉన్నాము. ఎవరు అడుగుతుంటారు అనమాట మమ్మల్ని, ఎలా ఉంటుందండి మీ క్లైమేట్ అంటే, ఏమి లేదండి, మొత్తం ఆరు ఆరు క్లైమేట్లు ఉంటాయి, 6 ఋతువులు ఉంటాయి. కాకపోతే ఎండలు 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 అంతే, వేరే ఉండవు అనమాట. అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. కానీ సాధారణమైన ధర్మం అది కాదు. అది పరిస్థితుల వల్ల అలా మారిపోయి ఉంటుంది. మనకి అలా మనం చేసుకున్నటువంటి కర్మ అన్నమాట. అందువల్ల మనం ప్రత్యేకంగా ఇది ఈ ఋతువు అనేటువంటి మనం గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ సృష్టిలో అలా కాదన్నమాట. ఏ ఏ ఋతువు కావాల్సినటువంటి గుర్తులు ఆ ఋతువులో ఉన్నాయన్నమాట. అవి మళ్ళా ఏమవుతుంది, అదేవిధంగా ఆ యుగము, ఆ మన్వంతరము, ఆ కల్పము మారేటప్పటికీ మరలా కూడా ఆ యుగ ధర్మాలు వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యుగ ధర్మం ఇది అండి. అంటే ఉదాహరణకి మనం ఉండేటువంటి కలియుగం, దీనికి సంబంధించిన ధర్మం ఇది. కానీ ఋతువులు ఏమీ పెద్దగా మారవు. అప్పుడు ఏ ఋతువులునో అదే ఋతువులు, ఏ గుర్తులు ఉన్నాయో అదే గుర్తులు. వీటిని అన్నిటిని కూడా బ్రహ్మ ఇలా సృష్టిని కంటిన్యూటీ అంటారు. అంటే ఏమిటి? నిరంతరాయంగా చేస్తూ ఉంటారు అనమాట. అంటే నిరంతరాయంగా ఉండే విధంగా ఆయన యథా ఋతు ఋతులింగాని, నేనే తప్పు చెప్తున్నా. యథా ఋత ఋతులింగాని నానా రూపాణి పర్యయే దృశ్యంతే తాని తాన్యేవ తథాభావ యుగాదిషు. ఇది దీనికి అర్థం అనమాట. యథేతి అంటే ఏమిటి? ఏ ఏ వసంతం మొదలు ఋతువులలో ఏవి అయితే ఆయా ఋతువులను సూచించేటువంటి లింగాలంటే పూలు పండ్లు వంటివి అనమాట. పర్యాయం అంటే ఏమిటి? మారుతూ పోయి తిరిగి. పర్యాయం అంటే మారుతూ, అంటే చేంజ్ అవుతూ. అంటే కొన్ని తెలుగు పదాలు ఇంగ్లీష్ చెప్పాలి, ఏమిటి అది అర్థం సరిగా అవ్వకపోదు. మారుతూ అంటే ఏమిటి? మారుతుంటే ఒక గాల అనేటువంటి అర్థం మీకు స్ఫురించవచ్చు. కానీ ఇక్కడ మారుతూ అంటే చేంజ్ అనమాట. పర్యాయం అంటే మారుతూ పోయి తిరిగి అదే వసంతాది ఋతువుల యొక్క సమయం వచ్చినప్పుడు, పోయినసారి ఆ ఋతువు ఉన్నప్పుడు ఏ ఏ పూలు పండ్లు చెట్లపై కనిపించినవో వాటితో సమాన జాతిని కలిగి ఉన్నటువంటి ఫలపుష్పాలే పూచి కాచుతున్నట్లు కనిపించుతున్నట్లుగా ఆయా యుగాలు మన్వంతరాలు కల్పములు మొదలుగు వాని ఎందు భావములు అంటే దేవాదులు